ఈ ఎల్నినో ప్రభావం అయితే డెఫినెట్గా మాన్సూన్ సీజన్ మొత్తం మీద ఉంటుందని ఐఎండీ కూడా చెప్తున్నాము. అయితే జూన్ నుంచి ఇది ప్రారంభం అవుతుందని చెప్తున్నాము. అయితే ఇప్పుడు మాన్సూన్ డిలే అయిపోయింది ఎల్నినో వలన అని చెప్పలేము. ఇది డిలే కూడా కింద రాదు. మనకి నార్మల్ డేట్ ఆఫ్ ఆన్సెట్ జూన్ 1 అయితే +or-7 days ఆల్సో కన్సిడర్డ్ నార్మల్. ఎందుకంటే మాన్సూన్ ఆన్సెట్కి కావాల్సిన పరిస్థితులు వేరు. మాన్సూన్ పీరియడ్లో 4 నెలల్లో మనకి ఎంత రైన్ఫాల్ పడుతుంది, తక్కువ పడుతుందా, ఎక్కువ పడుతుందా, దాన్ని ఎఫెక్ట్ చేసే విషయాలు ఏమిటి, ఆ సిచ్యుయేషన్ వేరు. సో ఈ ముందొచ్చిన వెనకొచ్చిన ఓవరాల్గా దానికి మాన్సూన్ రెయిన్ఫాల్తో సంబంధం లేదు. సో +or-7 days కూడా ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ నార్మల్. ప్రస్తుతం మనం అరౌండ్ 4-5 తారీఖుల్లో కేరళను తాకొచ్చు అని భావిస్తున్నాము. ఇది ఎల్నినో ప్రభావం ఈ ఆన్సెట్ మీద ప్రస్తుతం ఉందని మనం భావించడం లేదు. ఇది నార్మల్గానే ఒక 4 రోజులు ముందు రావడము లేకపోతే 4-5 రోజులు వెనక అవ్వడము అవుతుంటుంది. అటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు మనకి అరౌండ్ 4-5 తారీఖుల్లో వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలో ప్రథమ నివేదిక ఇవ్వడం జరిగింది ఇటు మాన్సూన్ రెయిన్స్ అసలు ఎల్నినో పరిస్థితి ఏమిటి అని. అప్పుడు వేసిన అంచనా ప్రకారం మనకి ఎల్నినో ఆగస్టు నుంచి ఉంటుంది. అట్లాగే ఆగస్టు నుంచి మరొక పాజిటివ్ ఫ్యాక్టర్ ఒకటి ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది కొంతవరకు ఎల్నినో ప్రభావాన్ని తగ్గించవచ్చు. కాబట్టి అయినప్పటికీ మనకి వర్షపాతం 8% వరకు తగ్గే అవకాశం ఉందని, 92% ఆఫ్ లాంగ్ పీరియడ్ యావరేజ్ రెయిన్స్ పడతాయి, 8% లోటు ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే మొన్న లేటెస్ట్గా వచ్చిన ఫైనల్ నివేదిక ప్రకారం ఎల్నినో జూన్ నుంచే ఉంటుంది. ప్లస్ ఈ ఐఓడి కూడా మనకి మాన్సూన్ పీరియడ్లో ఏమీ పాజిటివ్గా మారడం లేదు. సో మాన్సూన్ 4 నెలలు కూడా ఎల్నినో యొక్క ప్రభావంలోనే ఉంటాయి. దీనివల్ల ప్రస్తుతం మనం రెయిన్ఫాల్ మరొక 2% తగ్గించి 90% ఉంటుంది అని ప్రకటించడం జరిగింది. 90%లో కూడా మళ్ళీ మన మోడల్ ఎర్రరు, క్యాలిక్యులేషన్ ఎర్రరు +or-4% ఉండొచ్చు. అంటే 86% నుంచి 94% మధ్యలో రెయిన్ఫాల్స్ ఉంటాయి. ఓవరాల్గా ఏంటంటే మనం 95 కంటే తక్కువ ఉన్నట్టయితే దాన్ని లోటు వర్షపాతంగా పరిగణించడం జరుగుతుంది. సో ఈసారి మనకి లోటు వర్షపాతమే ఉండే అవకాశం ఉంది. విదర్భ ప్రాంతంలో ఒక అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉంది. అలాగే అక్కడి నుంచి ఒక ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్ ద్రోణి, ఉపరితల ద్రోణి మనకి తెలంగాణ రాయలసీమ మీదుగా వెళ్తుంది. ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం ఇటు పశ్చిమ దిక్కు నుంచి తేమగాళ్ళు అనేవి ప్రవేశించే అవకాశం ఉంది. మనకి ల్యాండ్ మాస్ అంతా బాగా వేడిగా ఉంది. గత 10 రోజులు బట్టి మనము హీట్ ఎక్కి ఉంది. కాబట్టి ఇటువంటి అప్పుడు మనకి ఈ మాయిశ్చర్ ఇన్కర్షన్ ఉన్నట్టయితే డెఫినెట్గా ఈ క్యుములోనింబస్ యాక్టివిటీ ఉంటుంది.